భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసింది. అయితే ఈ మ్యాచ్ ఓటమే కాదు, ఆ తర్వాత టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఓ పక్క ఈ ఓటమితో WTC పాయింట్ల పట్టికలో టీమిండియా 5వ స్థానానికి పడిపోగా టీమిండియాకు మరో షాక్ తగిలింది. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు గాయమైంది. దీంతో ఓటమితో ఉన్న టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తుండగా అతని కాలుకు గాయమైంది. జోరూటి వేసిన 39వ ఓవర్లో జడేజా అనవసర పరుగు కోసం ప్రయత్నించి రన్అట్ అయ్యాడు. బెన్ స్టోక్స్ మెరుపు వేగంతో రన్అట్ చేయడంతో జడేజా నిరాశగా మైదానం వీడాడు. అయితే పరుగు కోసం వేగంగా పరిగెత్తిన జడేజాకు తొడకండరాలు పట్టేశాయి. దీంతో అతను ఇబ్బంది పడుతూనే మైదానాన్ని వీడాడు. జడేజా తొడకండరాల గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ కు అతను అందుబాటులో ఉండడంపై సందిగ్ధత నెలకొంది. అయితే తొలి టెస్టు మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ తాను ఇంకా ఫిజియోతో మాట్లాడలేదని, జడేజా గాయంపై టీమ్ మేనేజ్మెంట్ BCCIకి ఇంకా స్పష్టత లేదు, ఫిజియోతో చర్చించాకే విషయాన్ని వెల్లడిస్తామని ద్రావిడ్ అన్నాడు. ఇక తొలి టెస్టులో భారత్ 28 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో జడేజా బంతితో పాటు బ్యాట్ తోనూ మెరిశాడు. తొలి ఇన్నింగ్స్ లో 87 పరుగులతో అతను కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసింది. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 20 బంతులు ఎదుర్కొన్న అతను 2 పరుగులు మాత్రమే చేసి రన్అట్ అయ్యాడు. ఇక 2 ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టాడు.